ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒకే ప్రశ్న అడుగుతుంటారు అందరూ. అయ్యో! ఇద్దరు అబ్బాయిలేనా? అమ్మాయి లేదా అని. అవును అనగానే ఒక అమ్మాయి ఉంటే బాగుండేది కదా అంటారు. అదేంటో మరి అబ్బాయిలుంటేనేమో అమ్మాయి లేదా అంటారు. అమ్మాయిలుంటేనేమో అబ్బాయి లేదా అంటారు. ఇలా అడగడం అందరికీ కామన్ అయిపోయింది. ఎవరైతే ఏంటి మన పిల్లలే కదా. నేనైతే ఒకటి చెప్తానండి. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఎవరైనా సరే వాళ్ళు ఒక మంచి మనుషులుగా ఎదిగి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి. అదే అసలైన అదృష్టం. వీడు నా పెద్ద కొడుకు హ్యాపీ. నేనంటే వాడికి ఎంత ఇష్టం అంటే నా కోసం ఏదైనా చేస్తాడు. నేను లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేదు. ఈరోజు వాడే టీ పెడతా అన్నాడు నా కోసం. ఫస్ట్ టైం పెడుతున్నాడు. నాకైతే చాలా భయమేసింది వాడు ఏం చేస్తాడో ఏంటో అని. బట్ బాగానే చేస్తున్నాడు. ఫస్ట్ కొన్ని వాటర్ వేసాడు, పాలు వేసాడు, టీ పౌడర్ అండ్ షుగర్ వేసాడు. అన్నీ మాటి మాటికి అడుగుతున్నాడు. మమ్మీ ఇంత చాలా, మమ్మీ ఇంత చాలా, మమ్మీ ఇంత చాలా అని. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడే వాడు ఇంత పెద్దోడు అయిపోయాడా. పిల్లలైతే చాలా త్వరగా ఎదుగుతుంటారండి. టీ అయ్యాక వాడే టీ పోస్తా అన్నాడు కానీ నాకు భయమేసి నేనే పోసాను. ఫైనల్గా ఎలా ఉంది మమ్మీ అని నన్ను అడుగుతున్నాడు. సో కొంచెం టేస్ట్ అయితే అటు ఇటుగానే ఉంది కానీ అక్కడ చూడాల్సింది టేస్ట్ కాదు, వాడి ప్రేమ, వాడికి నా పైన ఉన్న కేరింగ్. సో బాగుంది నాన్న, కొంచెం అయితే షుగర్ తగ్గింది అని చెప్పాను. మీ పిల్లలు కూడా మీకు ఎలా ఇప్పుడైనా టీ చేసి ఇచ్చారా?